హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ చుక్కకూర పప్పు చేస్తున్నాను. సన్నగా తరుక్కొని 2-3 సార్లు కడుక్కోవాలి. ఎందుకంటే దాంట్లో బాగా మట్టి ఉంటుంది. కడిగిన తర్వాత ముందు పప్పు ఎంత వేసుకుంటామో అంత పప్పు కొలుచుకొని వేసుకొని కుక్కర్లో కడుక్కొని ఎంత కావాల్సింది పోసుకొని అంత పోసుకోవాలి. సన్నగా తరుక్కున్న చుక్కకూర పప్పులో వేసుకొని చింతపండు పులుసు, ఎందుకంటే కూర పులుపు ఉండదు అన్నమాట, అందుకే చింతపండు పులుసు వేసుకుంటారు. అది చింతపండు పులుసు వేసిన తర్వాత ఉప్పు, పసుపు, కారం వేసేసుకొని 5 విజిల్ వచ్చేంత వరకు, ఎందుకంటే ఇది పప్పు స్టోర్ పప్పులా ఉంటుంది అన్నమాట, అందుకే 5 విజిల్ రానివ్వాలి. మిగతా ఐటమ్స్ ఒక్కొక్కటి వీడియో తీసి పెడతా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.